హలో గైస్, వెల్కమ్ టు SatyaTechX. మనం లాస్ట్ వీడియో వరకు కవర్ చేసుకున్న కాన్సెప్ట్స్ వచ్చేసరికి టైప్ కాస్టింగ్, దాని ముందు డేటా టైప్స్, బేసిక్స్ ఆఫ్ .NET ఇలాంటివన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి నుంచి యాక్చువల్ కోడింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి మనకి, లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనం ఎలా వాడతాం వాటిని, సో నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ వెళ్తాయి. ఇవాళ ఎజెండా వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి ఏమున్నాయి, అవి ఎలా వాడతాం, ఏ సిచ్యువేషన్స్లో వాడాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది మనం ఈ టాపిక్ గురించి మాట్లాడడం దీన్ని కంక్లూడ్ చేసుకుందాం ఇవాళ. సో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్కి వస్తే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఉంది, నెక్స్ట్ ఎల్స్ వాడతాం, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఎటువంటి సిచ్యువేషన్స్లో వాడాలి, ఎటువంటి సిచ్యువేషన్స్లో వాడకూడదు. నెక్స్ట్ మనకి స్విచ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, స్విచ్ ఏ టైంలో వాడాలి, ఇఫ్ ఏ టైంలో వాడాలి, డిఫరెన్సెస్ బిట్వీన్ స్విచ్ అండ్ ఇఫ్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మాట్లాడుకుంటూ దాన్ని ప్రోగ్రామింగ్లో ఎలా వాడతాం అనేది చెప్తాను ఇవాళ. ఫస్ట్ కాన్సెప్ట్ అది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ కాన్సెప్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. మనకి ఇంట్రడక్షన్ టు కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు కోడ్లోకి వెళ్దాం. మనకి ఉన్నవి 3. సో ఇక్కడ మనకి ఉన్న 3 స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒకటి ఇఫ్, రెండవది ఎల్స్ ఇఫ్, ఇఫ్ అనేది ఒకటి, ఎల్స్ ఇఫ్ అనేది ఒకటి, ఎల్స్ అనేది మనకి నెక్స్ట్ స్టేట్మెంట్. ఇవి కాకుండా మనకి స్విచ్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఓకే, సో ఇది ఎలా వాడాలి, ఏ సిచ్యువేషన్స్లో వాడాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనే మీనింగ్ ఎలా చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఒక కండిషన్ కావాలి, అంటే ఒక కండిషన్ని అది ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి మనకు తెలిసిన బేసిక్ మ్యాథ్లో తీసుకుందాం. సో ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ అయితే ట్రూ చెప్తుంది, లేదంటే ఫాల్స్ చెప్తుంది. దీన్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే మనకున్న ఆ స్టేట్మెంట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే రిటర్న్ చేయగలదు, నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్. మనకి అంతకుమించి అందులో వేరేది ఏమి ఉండదు, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర int =10 ఉంది, b =5 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ b =5, ఇది మన వాల్యూస్ అనుకుంటే ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ లాజిక్ రాద్దాం. మనకి ఇఫ్ a = 10 అయితే అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే a is 10, ఇది ఒక కండిషన్. మనకి a 10 అయినప్పుడు ప్రింట్ అవ్వాలి అని. ఇలా కాదు, మనకి ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ a > b అనే కండిషన్ ఉంది మనకి. అంటే ఈ రెండిట్లో ఏది పెద్దదో చెక్ చేయాలనుకుంటున్నాం. ఏ పెద్దది అయినప్పుడు మనం a is bigger అని చెప్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ ఎలా రాస్తాం, a is bigger, కానీ కండిషన్స్లో మనకి b పెద్దది అని అర్థం. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాం, b is bigger. సో ఇక్కడ మనకి రాసింది ఇఫ్ ఎల్స్, అంటే అయితే అది, అవ్వకపోతే ఇది. అంటే ట్రూ అయితే ఈ బ్లాక్, ట్రూ అవ్వకపోతే ఫాల్స్ బ్లాక్. దానికోసమనే ఇఫ్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ రాసుకున్నాం. మనం ఎల్స్ ఇఫ్ ఎప్పుడు వాడతామండి? ఓకే, ఎప్పుడు వాడతాము అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 కేసెస్ ఉన్నాయనుకుందాం. యాడ్ అనదర్ వేరియబుల్ c = 4. ఇప్పుడు మనకి a > b కాదు, ఈ మూడిట్లో పెద్దది ఏంటో తెలియాలి అమాంగ్ 3. సో ఫస్ట్ a > b అని చెక్ చేసుకుంటాం. అవును, అట్ ద సేమ్ టైం a > c కూడా అయితే, అంటే 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఒకటి a > b, రెండు a > c. ఒక బేసిక్ అల్గోరిథం మ్యాథ్ ఇది. అంటే మనకి ఏ b కన్నా పెద్దది, ఏ c కన్నా పెద్దది అయినప్పుడు ఏ పెద్దది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్లో b > a అండ్ b > c, అంటే b a కన్నా పెద్దది, b c కన్నా పెద్దది అయినప్పుడు మనం b అనేది బిగ్గర్ అని చెప్తున్నాం, b ఈజ్ బిగ్గర్. ఈ రెండు పెద్దవి కాకపోతే ఎల్స్ కండిషన్లో మనం c ఈజ్ బిగ్గర్ అని చెప్తున్నాం. సో దీని అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఇందాక రాసింది ఇఫ్ ఎల్స్ కోడ్, ఇప్పుడు రాసింది ఇఫ్ ఎల్స్ కోడ్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్ మనం 3 వాడుతున్నాం. ఇది మొత్తం అన్నిటికి సంబంధించిన లాజిక్. ఇక్కడ చూస్తే మనం సింపుల్ మ్యాథ్స్లో a ఈజ్ > b అండ్ దిస్ అండ్ ఇండికేట్స్ మనకి యాంపర్సెంట్ అండ్, అంటే ఈ రెండు కలిపితే మనకి అండ్ లాజిక్ అనమాట. మనకి బిట్ అండ్ లాజిక్ ఉంటుంది కదా, సో అది. సో ఇందులో ఏం చెప్తున్నాం, ఏ b కన్నా పెద్దది, ఏ c కన్నా పెద్దది అయినప్పుడు ఏ పెద్దది, b a కన్నా పెద్దది అండ్ b c కన్నా పెద్దది అయినప్పుడు b పెద్దది, లేదంటే c పెద్దది. సింపుల్. ఇలా మనం ఈ లాజిక్ని డెరైవ్ చేసుకున్నాం. ఇది మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్ వాడడానికి యూజ్ అవుతుంది. ఇలా కాదు. సో ఇక్కడికి ఒక కండిషనల్ స్టేట్మెంట్స్కి సంబంధించిన లాజిక్ అయింది. ఇలా కాకుండా మనం స్విచ్ ఏ టైమ్స్లో వాడతాం, ఇఫ్ ఏ టైంలో వాడాలి, నెస్టెడ్ ఇఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు ఉంది మనకి,
నెస్టెడ్ ఇఫ్ ఎప్పుడు వాడతాం? ఓకే, నెస్టెడ్ ఇఫ్ ఎప్పుడు వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కేసు తీసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు నాకు ఏ గ్రేటర్ దాన్ బి అని తెలిసిన తర్వాత కూడా ఐ వాంటెడ్ టు చెక్ ఏ అనేది 10తో మ్యాచ్ అవుతుందా లేదో చెక్ చేయాలి. అంటే నాకు ఇంకో కండిషన్ ఉంది, ఏ ఎప్పుడు 10 అవ్వాలి, బి ఎంత పెద్ద వాల్యూ ఉన్నా పర్లేదు. సో నేను ఇక్కడ చెక్ చేయాలనుకుంటుంది ఏ అనేది 10 కాదా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదన్నా ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ ఉండే ఛాన్స్ ఉన్నప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇఫ్ కండిషన్, దీని లోపల మళ్ళీ మనం ఇఫ్ కండిషన్ రాసుకున్నాం. సో ఇది నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ని రాసుకుంటాం, కండిషనల్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ రాసుకుంటాం, ఇఫ్ ఎల్స్ వాడతాం. నేను ఇందాక చెప్పిన ఏ గ్రేటర్ దాన్ బి కేసులో ఇఫ్ ఎల్స్ వాడాం, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి కేసులో మనం ఇఫ్ వాడాం, ఎల్స్ ఇఫ్ వాడాం, ఎల్స్ వాడాం. నెస్టెడ్ ఇఫ్ కేసులో నెస్టెడ్ ఇఫ్ వాడాం. సో ఇలా మనం డిఫరెంట్ సినారియోస్లో ఇఫ్ కండిషన్స్ని వాడి ఈ లాజిక్స్ని డిరైవ్ చేయొచ్చు. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఇది కాకుండా ఇదే కండిషన్ స్టేట్మెంట్స్ని ఇంత పెద్దగా రాయకుండా టెర్నరీ ఆపరేటర్ అనే కాన్సెప్ట్ వాడి మనం ఒకటే లైన్లో కూడా రాసుకోవచ్చు కోడ్ని. అంటే కోడ్ రీడబుల్గా చేసుకోవడానికి మనకి ఆపరేషన్ ఉపయోగపడతాయి. టెర్నరీ ఆపరేటర్స్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్, కోలన్, ఈ రెండింటిని టెర్నరీ ఆపరేటర్స్ అంటారు. ఇది ఎలా ఉపయోగపడతాయి సార్, మనం ఎలా రాస్తాం లాజిక్, మనం ఎలా చేద్దాం అనుకుంటే గైస్ మనం ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పైన ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాజిక్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటర్న్ చేద్దాం అనుకుంటుంది బూల్ వాల్యూ కదా, మనకి బూలే వస్తుంది ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో బూల్ రిజల్ట్ ఈక్వల్ టు మనకి ఏ గ్రేటర్ దాన్ బి అయ్యి అండ్ దెన్ బి గ్రేటర్ దాన్ సి, ఏ గ్రేటర్ దాన్ సి అయితే మనం చెప్పాలనుకుంటుంది ఏంటి. సో ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వాడుతున్నాం అంటే ఇండికేట్స్ ఇది సాటిస్ఫై అయితే మనం చెక్ చేయాల్సిందేంటి, ఏ ఈజ్ బిగ్గర్. సో ట్రూ, మనకి లేకపోతే ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కేసు తీసుకుందాం, నాట్ టు మేక్ ఇట్ కాంప్లికేట్. మనం సింపుల్గా ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ చెక్ చేద్దాం. ఇది ఓన్లీ ఫర్ 2 వేరియబుల్స్ అనుకుందాం, ఏ గ్రేటర్ దాన్ బి కేస్. ఓకే, ఈ సినారియోకి వచ్చేసరికి ఏ అనేది కనుక బి కన్నా పెద్దదైతే ట్రూ వస్తుంది, చిన్నదైతే ఫాల్స్ వస్తుంది. ఇది వైస్ వర్సా కూడా మనం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ రెస్పాన్స్ని ప్రింట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ రెస్పాన్స్ ప్రింట్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏ ఈజ్ బిగ్గర్ అని వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ కండిషన్ స్టేట్మెంట్స్లో మళ్ళీ నెస్టెడ్ ఇఫ్లో కూడా ఏ ఈజ్ 10 అని వస్తుంది, ఇక్కడ ట్రూ అని రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేద్దాం అవుట్పుట్ ఏమొస్తుందా. మనకు అవుట్పుట్ ఉండదు. ఏ ఈజ్ బిగ్గర్, ఏ ఈజ్ 10 అని మనకి 3 కండిషన్స్ సాటిస్ఫై. అంటే నెస్టెడ్ ఇఫ్ అయింది, టెర్నరీ ఆపరేటర్స్ వాడడం అయింది, అట్ ద సేమ్ టైం కండిషన్ స్టేట్మెంట్స్ కూడా అయింది. ఇది కండిషన్ స్టేట్మెంట్స్, ఇది నెస్టెడ్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్, అండ్ ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ యూజింగ్ టెర్నరీ ఆపరేటర్. సో దట్ మనకి ఏంటంటే దీనివల్ల మనకి మల్టిపుల్ కండిషన్స్ని ఇలా ఇఫ్ ఎల్స్ కింద రాయకుండా ఒకటే లైన్లో ఫామ్ చేసుకోవచ్చు రెస్పాన్స్. అది మనకి ఇందులో ఉన్న అడ్వాంటేజ్. ఇందులో ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సార్ ఇది సింపుల్ కండిషన్ కదా, మనం మళ్ళీ ట్రూ ఫాల్స్ ఎందుకు అసైన్ చేయాలి అంటే ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసినా కూడా మనకు రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు అంటే ఇది కండిషన్, దీన్ని బేస్ చేసుకుని వచ్చే రెస్పాన్స్ విల్ అలొకేట్ టు బూలియన్ వాల్యూ. అది ట్రూ వస్తే ట్రూ వస్తుంది, ఫాల్స్ వస్తే ఫాల్స్ వస్తుంది. సో దానివల్ల మనం ఇలా కూడా డైరెక్ట్గా రాసేయచ్చు, మనం ఏమీ అసైన్ చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం మళ్ళీ అవుట్పుట్ ఏమొస్తుందని. ట్రూవే వస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ వాల్యూని డైరెక్ట్గా ఈ కండిషన్ బేస్ మీద అలొకేట్ చేస్తున్నాం కాబట్టి. ఇది మనకి ఉన్న కండిషనల్ స్టేట్మెంట్స్కి సంబంధించిన లాజిక్. ఓకే, ఎల్స్ ఇఫ్ స్విచ్ గురించి నెస్టెడ్ ఇఫ్ గురించి మాట్లాడుకున్నాం. సో దట్ మనం చూస్తే ఇఫ్ కండిషన్ సింపుల్. మనం ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ రాసాను మీకు ఇచ్చే డాక్యుమెంటేషన్లో, బట్ నేను చూపించడంలో మీకు ఏ గ్రేటర్ దాన్ బి లాజిక్ చూపించాను. ఇట్స్ కైండ్ ఆఫ్ సేమ్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ వాడాం మనం, నెస్టెడ్ ఇఫ్ వాడాం మనం, ఇఫ్ ఎల్స్ వాడాం. ఇక్కడ స్విచ్కి వచ్చేసరికి మనం ఇలా రాస్తున్నాం లాజిక్. అంటే స్విచ్ ఎందుకు వాడతాము అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి స్విచ్ ఎందుకు వాడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకుందాం. మనకి మల్టిపుల్ సినారియోస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే కండిషన్ లాజిక్స్ని మనం ఇఫ్లో రాస్తే చాలా వస్తాయి. అంటే 7 కండిషన్స్ వస్తున్నాయి. ఆ 7 కండిషన్స్ బదులు మనం ఒకే స్విచ్ కండిషన్స్లో రాసుకోవచ్చు. ఈ కింద మనం బ్లాక్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, బ్రేక్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి స్విచ్ వాడుకోవడం అనేది రీడబిలిటీ వైజ్ ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా బెస్ట్. సో దానివల్ల మనం స్విచ్ అనేది వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసుకున్నాం, మండే అనే వేరియబుల్ తీసుకున్నాం. అది మండే కనుక అయితే ఇందులోకి వెళ్తుంది, ఇది పర్ఫామ్ చేస్తుంది. లేకపోతే ఫ్రైడే అయితే ఇందులోకి వస్తుంది, వీకెండ్ అయితే ఇందులోకి వెళ్తుంది, ఇన్వాలిడ్ డే అయితే అందులోకి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఫ్రైడే అనుకుందాం. మనం ఇచ్చే డే సేవ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇట్స్ వీకెండ్ అని రావాలి. ఎగ్జాంపుల్ అవుట్పుట్లో మనకి అది ఇట్స్ వీకెండ్ అని వస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్నాం. ఇట్స్ వీకెండ్. సో
సో మనకి స్విచ్ అండ్ ఇఫ్ ఏదైనా ఒకలాగే పనిచేస్తాయి, ఒకలాగే రెస్పాన్స్ వస్తాయి. బట్ మనకి స్విచ్ అనేది రేర్ కేసెస్లో వాడతాం. అది ఎందుకు వాడతాం అంటే మనకి మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఇఫ్ కండిషన్స్ రాయాల్సి వస్తుంది అన్నప్పుడు స్విచ్ వాడుకోవడం అనేది బెస్ట్ టు రీడబిలిటీ వైజ్ అండ్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వైజ్. లేకపోతే మనం ఇఫ్ కండిషన్స్ కూడా వాడుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు సేమ్ పర్పస్. మీకు ఈ స్విచ్ కండిషన్ లైక్ స్విచ్ అనే కాదు, ఎటువంటి కండిషనల్ స్టేట్మెంట్స్లో కానీ ఏదైనా మీకు ఇవాళ చెప్పిన కండిషనల్ ఆపరేటర్స్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SatyaTechX for more videos. Thanks.